ఇది ఆల్మోస్ట్ ఆల్ 10%. టాప్కు బాటంకు డిఫరెన్స్. ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దేంట్లో కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు. మిడిల్ ఏజ్, ఈ 3 ఏజ్లో 35 to 49 మ్యాక్సిమం. అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్నీ. నెక్స్ట్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ మీరు చూస్తే సిఓపిడి 54,362 మందికి వచ్చింది. 35,000 మేల్, 19,000 ఫిమేల్. ఇది కూడా మేలే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఏజ్ గ్రూప్స్ కూడా దగ్గర దగ్గర 45 నుంచి 64, 69 వరకు ఎక్కువ మందికి వస్తూ ఉంది. నెక్స్ట్, న్యూరలాజికల్ ఇష్యూస్ 1,07,433 మందికి వస్తే 63,698 మేల్కి వచ్చింది. 43,735 మంది ఫిమేల్కి వస్తుంది. ఇది కూడా ఏజ్ గ్రూప్ సేమ్ థింగ్. ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది మిడిల్ ఏజ్లో. విజయనగరం, నంద్యాల్, కర్నూలు, శ్రీకాకుళం ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. కొన్ని డిసీజెస్ మారుతున్నాయి. ఆ కొండే ఫుడ్ హ్యాబిట్సా, లేకుంటే వాటరా, లేకుంటే వాట్ ఈస్ ది రీజన్స్ హెటో, అవి కూడా అనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం చూస్తే 1,73,479 మంది ఉన్నారు. ఇందులో 1,22,672 మంది మేల్, ఫిమేల్ తక్కువ. దీంట్లో కూడా 50,807. ఈ కిడ్నీ డిసీజ్ రావడానికి ఒక విధంగా వాటరు ఇవన్నీ కారణమైన, రెండో పక్కన లిక్కరు, టొబాకో ఇవన్నీ కూడా కారణమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ లిక్కర్ కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనేదానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే, యాజ్ ఆన్ టుడే 4-member ఫ్యామిలీ. ఈ 4-member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళ అందరికి 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3,000 గ్రాములు, దగ్గర దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3,000 గ్రాములంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే, నందిగామ. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మునుపు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ది ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం
ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 థంబ్ రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో. 25% లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్లో 40% హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి. టొబాకో, ఆల్కహాల్ ట్యాక్సెస్ WHO సజెస్ట్ చేస్తూ 10% ప్రైస్ పెంచండి, దానివల్ల ఒక 4% కన్జంప్షన్ తగ్గింది. సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ అది. సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్, NWCs ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్, AI బేస్డ్ CVD రిస్క్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా పెడుతున్నారు. టెరిషరీ ప్రివెన్షన్, రెడ్యూస్ కాంప్లికేషన్స్ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టడం. స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. లో కాస్ట్ స్టాటిన్స్ సప్లై త్రూ 104 సంచార చికిత్సలో పెట్టారు. అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్స్ పెట్టి మానిటర్ చేయడం. అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్, రెండో దానికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్, కేరళలో హెల్తీ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు. అర్బన్ గ్రీన్ స్పేసెస్ టు ప్రమోట్ వాకింగ్, ఎక్కడికక్కడ వాకింగ్ ఒకటి ప్రమోట్ చేశారు. ఇలాంటి కొన్ని. అదే మరి సెకండరీ ప్రివెన్షన్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్లు కానీ అట్ రేషన్ షాప్లో పెట్టడం తమిళనాడులో చేశారు. ఇంకో పక్కన హెల్త్ రిమైండర్స్ ఫర్ HbA1c చెక్స్ అన్ని చేశారు. మొబైల్ డయాబెటిక్ రేషనోపతి టెరిషరీ ప్రివెన్షన్ కింద పెట్టారు. ఇలాంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీలో AI ఫోర్డ్ గ్లూకోజ్ మీటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రెస్పిరేటరీ డిసీజెస్కి క్లీన్ కుక్ స్టవ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు అంగన్వాడీకి కూడా స్టవ్స్ ఇచ్చాం. అంత మునుపు కూడా పెట్రోలు లేకుంటే డీజిల్ పెట్టి లేకుంటే అవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని స్టవ్సే ఇచ్చాం. అదే మరి ఇంకొక పక్కన సైమెట్రిక్ క్యాంప్స్ అట్ట ఫ్యాక్టరీస్లో పెట్టి టెస్టులు చేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనం చూసాం. ఏదైతే కరోనా వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్లో పెట్టి సపోర్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి. అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తూ ఉంది. అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్మా ఇన్హేలర్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదే వారికి ఇన్ఫెక్చువస్ డిసీజెస్కి డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ సింగపూర్ ఒక మోడల్ చేశారు. ఇంటికే పెయింట్ వేసి ఇంట్లో దోమలు లేకుండా. టీబీ వ్యాక్సిన్ బూస్టర్స్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్కి ఇవ్వడం. అదే మరి సెకండరీ ప్రివెన్షన్ కింద అర్లీ డిటెక్షన్, జెనీ పెట్ టీబీ టెస్టింగు, అదే మరి డెంగ్యూ NS1 ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు. టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద DBT ₹500 వాళ్ళ అకౌంట్లో వేయడం, న్యూట్రిషన్ కిట్ ఈజ్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఇవి కూడా చేశారు. ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద వోల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు. ఇంతకుముందు మనం కూడా చాలా ప్రయోగాలు చేశాం. డెంగ్యూను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చువస్ డిసీజ్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంది. బ్యాక్టీరియా మస్కిటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు. విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్, బ్యాన్ ఏవైతే గ్లైఫోసేట్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం శ్రీలంకలో చేశారు. యూరిన్ ACR టెస్ట్ అట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం, ఇలాంటి వేరియస్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ చూసే HPV వ్యాక్సినేషన్ స్కూల్స్ రవాండాలో చేశారు. 90% కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో. దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్
ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురుండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kgలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల